నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సౌజన్య గైనకాలజిస్ట్. హలో మ్యామ్. హలో. నమస్తే. అండ్ సౌజన్య గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెజైనా టైటనింగ్ సర్జరీ దీనికోసం ఎక్కువగా వింటున్నాం. ఈ వెజైనా టైటనింగ్ సర్జరీ అనేది మాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు చేయించుకుంటున్నారని. ఇంకొక మిత్ ఏంటంటే, ఇది అపోహనా? లేకపోతే నిజంగా అది అవుతుందా అనంటే, ఈ 50, 60 ఇయర్స్‌లో ఉన్నవాళ్ళు ఈ వెజైనా టైటనింగ్ చేయించుకోవటం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందనేది ఒక మిత్తా? లేకపోతే నిజంగా అలా జరుగుతుందా? రైట్. అసలు సీక్రెట్ ఏంటి? ఈ వెజైనా టైటనింగ్ సర్జరీ వెనకాతల ఉన్న సీక్రెట్ ఏంటి? దట్ టూ 50, 60 ఇయర్స్ వుమెన్ చేయించుకుంటున్నారు అంటే, అసలు దేనికోసం చేయించుకుంటున్నారు? రైట్. సో, వెజైనా యాజ్ సచ్ మనకి సపోర్ట్ వచ్చేది మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌తో అండి. సో, కుడ్ ఇట్ బి ఎనీ రీజన్ వెన్ దిస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అయినప్పుడు ఈ వెజైనా లూజ్ అవుతాం గానీ, లేకపోతే వెజైనాలోంచి ఆర్గన్స్ బయటకొస్తాం గానీ అవుతాయన్నమాట. సో, వెజైనా నుంచి బయట ఆర్గాన్స్ బయటికి రావటం. బయటకొస్తాయి. దాన్ని పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటారనమాట. ఓకే. సో, ఫస్ట్ కమింగ్ టు వెజైనల్ వీక్‌నెస్ కానీ, వెజైనల్ లాక్సిటీ అని అంటారు మెడికల్ టర్మ్స్‌లో. లేదా వెజైనల్ లూజ్‌నెస్ అని అంటారు. దిస్ ఆల్ హ్యాపెన్స్ వెన్ ఇన్ అండ్ అరౌండ్ ఫ్లెష్ కానీ, ఇన్ అండ్ అరౌండ్ మస్కులేచర్ వీక్ అయినప్పుడు. ఓకే. ఏమేం కండిషన్స్‌లో అవుతాయి? ఫస్ట్ ఏజ్ రిలేటెడ్. యాస్ ద ఏజ్ గ్రోస్ మన బాడీలో ఈస్ట్రోజన్ అనే లెవెల్ తగ్గిపోతుంది. ఓకే. ఎస్పెషల్లీ మీరన్న 50, 60 ఇయర్స్‌లో మనకి మెనోపాజ్ అనేది హిట్ అవుతుంది వుమెన్‌కి. అవును. అవును. ఈ మెనోపాజ్‌లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్మోన్ దట్ డ్రాప్స్ ఇస్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ డ్రాప్ అయిన వెంటనే మనకి కొల్లాజెన్ ఫైబర్స్ అనేవి మన బాడీలో డిగ్రేడ్ అవుతాం మొదలవుతాయి. హ్మ్. అందుకే మీరు చూడగలిగితే మనకి ఫేస్‌లో వ్రింకిల్స్ కానీ, బాడీ స్కిన్ లూజ్ అవుతాం గానీ, సాగినెస్ ఇదంతా మనకి ఆఫ్టర్ మెనోపాజ్ ఎక్కువవుతుంది. అవును. సో, ఎట్లయితే మామూలుగా బాడీలో మొత్తం కొల్లాజెన్ తగ్గుతుందో, ఈవెన్ ఎట్ ద పెల్విక్ రీజియన్ కొల్లాజెన్ ఫైబర్స్ అనేవి తగ్గుతాయి. సో, ఓకే. తగ్గినప్పుడు ఏమవుతుందంటే ద ఫర్మిటీ ఆఫ్ ద అంటే ద రిజిడిటీ గాని, ద ఫర్మ్‌నెస్ ఆఫ్ ద వెజైనా కూడా తగ్గిపోయి లాక్స్ అయిపోతుంది, లూజ్ అవుతుంది అని అంటారనమాట. ఓకే. ఏజ్ ఈజ్ వన్ రీజన్. నెక్స్ట్ ఈస్ట్రోజన్ తక్కువున్న కండిషన్స్ లైక్ మెనోపాజ్ స్టేజెస్‌లో ఈ కండిషన్స్‌లో కూడా మనకది అనేది వీక్ అవుతుంది. సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ ఈస్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. సే ఎస్పెషల్లీ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ వుమెన్ ఎప్పుడైతే బేబీని షీల్ ట్రై టు పుష్ త్రూ ఔట్ దట్ సేమ్ ఏరియా వెజైనల్ ఏరియా అక్కడున్న మజిల్స్ మీద ఎక్స్‌ట్రా ఫోర్స్ పడి లూజ్ అయ్యి లాక్స్ అవుతాయి. ఓకే. సో, సపోర్ట్ ఆఫ్ ద వెజైనా అగైన్ మనకి లూజ్ అయ్యి అక్కడ కొంచెం అనాటమికల్‌గా కానీ అక్కడ మనకి వీక్‌నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు నోటీస్ చేయగలిగితే ఈ లాక్సిటీ అనేది మదర్ హూ హాస్ బీన్ ప్రెగ్నెంట్ అండ్ డెలివర్డ్ నార్మల్లీ 2-3 టైమ్స్ ఉన్నోళ్ళకి లాక్సిటీ పెరుగుతూ పోతుందనమాట. ఓకే. సో, అది ఒక రీజన్. థర్డ్ రీజన్ హై వెయిట్ ఉంటాము. లేదా ర్యాపిడ్ వెయిట్ చేంజెస్ లైక్ సన్నబడి, లావబడి అట్లా బాడీకి ఓవర్ స్ట్రెచ్ అయ్యి స్లిమ్ అవుతాం రీజన్ కూడా సమ్‌టైమ్స్ వెజైనా అనేది లూజ్ అవుతాం అవుతుంది. హ్మ్. ఇయన్నీ కాకుండా లైఫ్ స్టైల్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అడిక్ట్, కెఫీన్ అడిక్ట్స్ ఈళ్ళకి కూడా కొంచెం కొల్లాజెన్ అనేది తొందరగా డిగ్రేడ్ అవుతుంది. సీరియస్‌లీ? యెస్. సో, ఈ కండిషన్స్‌లో కూడా మీకు వెజైనా అనేది లాక్స్ తొందరగా అవుతుంది. ఓకే. అండ్ ఈ లాక్సిటీ అనేది ఒక 1-2 డేస్ అయ్యే ప్రాసెస్ కాదు. ఇట్ స్టార్ట్స్ ఓవర్ జనరల్లీ అండ్ అండ్ మీరు చెప్పిన ఏజ్ అరౌండ్ 50-60 ఇయర్స్‌లో ఇట్ కమ్స్ ఔట్ అనమాట. ఓకే. ఎందుకంటే సపోర్టింగ్ మజిల్స్ కూడా పక్కకి దే గెట్ ఎ లిటిల్ వీక్. సో, ఈ వెజైనా అనేది ఇట్స్ ఎలాస్టిక్ థింగ్ అనమాట. కొంతమందికి ఈవెన్ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ ఇట్ గెయిన్స్ బ్యాక్స్ ఇట్ ఎలాస్టిసిటీ. సో, యూజువల్‌గా డెలివరీ అయిన మదర్స్‌కి లేకపోతే వుమెన్ హూ ఆర్ అబౌట్ టు రీచ్ ఇంటు దేర్ మెనోపాజ్ స్టేట్ లేకపోతే వుమెన్ ఎవరైతే మాకు లాక్స్ ఉన్నోళ్ళకి మేము విల్ ఆస్క్ దెమ్ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోమంటాం. లైక్ సింపుల్ థింగ్ నాట్ టు పిక్ అప్ హెవీ వెయిట్స్. హ్మ్. క్రానిక్‌గా ముక్కుతూ మోషన్ ఎళ్తాం. అట్లా ప్రెషర్ అనేది ఎక్కువ వేయొద్దు అని అంటాం అనమాట పెల్విస్ ఓకే. మీద. ఓకే.
అండ్ మదర్స్ కూడా ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకి కూడా మేము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం అనమాట. సో దట్ పెల్విక్ ఫ్లోర్ అనేది టైట్ అవుతుంది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. డెలివరీ టైంలో నేను నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళని నేను అబ్జర్వ్ చేశాను. ఆఫ్టర్ డెలివరీ అంటే ఆ పెల్విక్ రీజన్ సమ్ కట్ చేసి బేబీని బయటకి తీయటం ఇవన్నీ జరుగుతుంది కదా! ఆ టైంలో ఎక్స్‌ట్రా స్టిచెస్ కూడా వేయించుకోవటం మనం చూస్తూ ఉంటాం. రైట్. ఇది లాంగ్ రన్‌లో ఈ వెజైనా టైటనింగ్‌కి ఏమైనా ఉపయోగపడుతుందా? రైట్. లేకపోతే ఆ డెలివరీ అయిన తర్వాత ఇంకా ఆ ఎలాస్టిసిటీ అదంతా వీక్ అయిపోతూ ఉంటుందా వెజైనాలో? డెలివరీ టైంలో మాదిరి ఏమవుతుందంటే డిపెండింగ్ ఆన్ ద బేబీస్ హెడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ త్రూ మదర్స్ వెజైనా, హ్మ్. ఒక గైనకాలజిస్ట్ గానీ లైక్ హూఎవర్ మిడ్‌వైఫ్ ఇస్ దేర్ దే విల్ టేక్ అ డెసిషన్ దట్ ఈ హెడ్ ఈ పెరినియం నుంచి బయటకొస్తుందా లేదా? ఈ వెజైనల్ ఓపెనింగ్ నుంచి వస్తుందా లేదా? సపోజ్ ఎక్స్‌ట్రా టేర్స్ అయ్యేటట్టు ఉంది అనంటే మేము ఇంటెన్షనల్‌గా ఒక కట్ ఇస్తాం. దాని పేరు ఎపిసియోటమీ అంటాం అనమాట. ఓకే. అది కూడా మిడ్ లైన్ లేకుండా సైడ్ వైస్‌గా ఇస్తాం అనమాట. హ్మ్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ ద బేబీ టు కమ్ ఔట్ ఫ్రమ్ అ గుడ్ గ్యాప్ అనమాట. సో ఎక్స్‌ట్రా టేర్స్ అనేవి అవ్వకుండా ఉంటుంది. ప్రీవియస్‌గా డాక్టర్స్ అంటే మదర్స్ యూజువల్‌గా ఇంతకుముందు మంత్రసాని అని, ఇంట్లో డెలివరీ ఇయన్నీ అయినోళ్ళకి ఏంటంటే ఈ ఫెసిలిటీ లేకుండే. హ్మ్. ఎపిసియోటమీ ఇస్తాము. దాన్ని మళ్ళీ నీట్‌గా స్టిచ్ చేస్తాం లాంటిది అవ్వకుండా ఉండేది. సో ఏమైందంటే ఇట్ యూజ్డ్ టు టేర్. అట్లా టేర్స్ కూడా స్టిచ్ చేసేవాళ్ళు కాదు. ఆ! సో ఇప్పుడు ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గైనకాలజిస్ట్ ఏం చేస్తున్నారంటే విల్ టేక్ అ డెసిషన్. ఓకే. ఈ మదర్‌కి కట్ అవసరం. సో హ్మ్. వి గివ్ దట్ ప్రొఫైలాక్టిక్‌లో ఒక కట్ ఇచ్చి దాన్ని నీట్‌గా మేము లేయర్ బై లేయర్స్ సూచర్ చేస్తాం. సపోజ్ డెలివరీ టైమ్‌లో ప్రాపర్ సూచరింగ్ అవ్వలేదు. సపోజ్ డెలివరీ టైమ్‌లో ఇర్రెగ్యులర్‌గా టేర్స్ అయినాయి. లేదు మదర్ టేర్స్‌ని స్టిచెస్ చేపించుకోలేదు. విలేజ్‌లోనో, ఇంట్లోనో డెలివరీ అయ్యి వదిలేస్తే మాత్రము హీలింగ్ ప్రాపర్‌గా అవ్వకపోతే అక్కడ మజిల్స్ లూజ్ అయిపోయి ఆ ఏరియా నుంచి వెజైనానే కాకుండా దాని నుంచి గర్భసంచి జారే ఛాన్సెస్ ఉంటది. ఓహ్! మూత్రపిండం జారే ఛాన్సెస్ ఉంటుంది. ఎనకాల నుంచి మోషన్ ప్యాసేజ్ కూడా జారే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటారు. సో ఇదంతా అవ్వకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఎట్లాంటి టైప్ ఆఫ్ కట్ ఇచ్చాము, ఎలా టేర్ అయింది, ఒక్కొక్కసారి కట్ ఇచ్చినా ఎక్స్‌ట్రా టేర్స్ అయితాయి. హ్మ్. సో ఆ టేర్‌ని ఎనటామికల్‌గా అంటే ఇంతకుముందు ఎలా ఉందో అలా రిస్టోరేషన్ చేసుకుంటూ సూచర్ చేస్తే ఈ వెజైనా అనేది టైట్నింగ్ అనను. దాని ఎనాటమీ అంటే దాని ప్రాపర్ ఫంక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు డెలివరీ తర్వాత అవునన్నా కాదన్నా కొంచెం స్ట్రెచ్ అవుతుంది వెజైనా. హ్మ్. సో హ్మ్. కొంచెం ఇట్ వోంట్ బి యాజ్ నార్మల్ యాజ్ బిఫోర్. కొంచెం అయితే రిలాక్సింగ్‌గా లూజ్‌గా అయితే అవుతుంది. సో దానికోసం మేము మదర్స్‌కి ఏం చెప్తాం అంటే ఆఫ్టర్ డెలివరీ కీగిల్స్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఓకే. ఆ ఎక్సర్సైజ్‌లో ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌ని టైట్ చేసి ఒక 15 సెకండ్స్ పట్టుకొని వదలమంటాం. ఇట్లా చేయగా చేయగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఇట్ విల్ టేక్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ కొంచెం మనకి అనటామికల్‌గా రిస్టోరేషన్ అయితే అవుతుంది. ఓకే. ఓకే. పెల్విక్ ఎక్సర్‌సైజెస్ ఇస్ ఇంపార్టెంట్ యెస్. ఆన్ యెస్. దట్ టైమ్. యెస్. అయితే ఇక్కడ మనం గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ 50, 60 ఇయర్స్ వరకు. ఈ మధ్య కాలంలో కొంచెం మ్యారేజ్ కాని వాళ్ళు, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేదు అంటే ఇంకా కొంచెం మోడరేట్‌గా ఉండే అమ్మాయిల్లో కూడాను ఈ వెజైనా టైటనింగ్ ఎక్సర్‌సైజ్ వెజైనా టైటనింగ్ సర్జరీ అనేది చూస్తున్నాము అని చెప్పి కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. వాళ్ళు ఎందుకు చేయించుకుంటున్నట్టు? మాధురి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సెక్షువల్లీ యాక్టివ్ వుమెన్ హ్యావింగ్ వెజనల్ లూజ్‌నెస్. అప్పుడప్పుడు జెనెటికల్‌గా కూడా వస్తుంది. ఓహ్! వుమెన్ హూ హ్యాస్ లెస్ ఇమ్యూనిటీ. సపోజ్ ఆల్రెడీ తనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది. లేదు జెనెటికల్‌గా వస్తే కూడా కొంతమందికి ఏమవుతుందంటే ద వెజైనా ఈజ్ లూజ్, ద ఆర్గన్స్ కమ్ ఔట్. చిన్న చిన్న లైక్ ఏజ్‌లోనే ఆళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అయితే అంటే ఇక్కడ మనకి మ్యారేజ్ కాని అమ్మాయిల్లో కూడా యెస్. వెజైనా లూజ్ అంటే జెనెటికల్‌గా వెజైనా లూజ్ ఉంటే ఆర్గాన్స్ అనేవి దాని నుంచి బయటకు రావటం అనేది జరుగుతూ ఉంటుందా? నాట్ మ్యాండేటరీలీ ఆర్గన్స్ బయటకొస్తాము. బట్ ఓకే. సర్టెన్ డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్ కెన్ బి దేర్. హ్మ్. సర్టెన్ హ్మ్. డిగ్రీ ఆఫ్ లాక్సిటీ ఎట్ ద పెరినియం కెన్ బి దేర్. సో అట్లాంటోళ్ళకి మేము రైట్ అవే సర్జికల్ కరెక్షన్ చేపించుకోండి. రైట్ అవే దానికి మీరు ట్రీట్మెంట్ చేపించుకోమని చెప్పము. వీల్ ట్రై టు కౌన్సిల్ దెమ్ బై గివింగ్ లిటిల్ ఎడ్యుకేషన్ అబౌట్ కీగిల్స్ ఎక్సర్సైజ్. హ్మ్. కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేది వేరే వేరే రకాలొస్తాయి వేరే వేరే ఏజ్ గ్రూప్‌కి. సో దే కెన్ గో త్రూ ఫిజియోథెరపిస్ట్, దే కెన్ గో త్రూ గైనకాలజిస్ట్ ఆర్ కొన్ని ఛానెల్స్ ఉన్నాయి వేర్ దే ఎడ్యుకేట్ పెల్విక్ ఫ్లోర్ టైటనింగ్ మసిల్స్ ఎక్సర్సైజెస్ చెప్తాము.
గుడ్ కొల్లాజన్ రిచ్ ఫుడ్ చెప్తాము. లిటిల్ అవాయిడింగ్ హెవీ లిఫ్టింగ్ వెయిట్స్ కానీ, ఎక్కువగా కాన్‌స్టిపేషన్ ఇయన్నీ అవాయిడ్ చేయమని కూడా చెప్తాము. ఇయన్నీ వర్కౌట్ అవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సర్జరీ ఇప్పుడు ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. హ్మ్. దాంట్లో గూడా నాన్ సర్జికల్ ఉంటాయి, సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. నాన్ సర్జికల్ అంటే వితౌట్ కట్టింగ్, వితౌట్ సూచరింగ్, లేజర్ థెరపీస్ వచ్చినాయి ఇప్పుడు. రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ వచ్చినాయి. ఇంజెక్షన్స్ వచ్చాయి. సో, బేస్డ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్, వాట్ షీ కెన్ డూ, వాట్ షీ ఎగ్జాక్ట్‌లీ వాంట్స్ అని అడిగి, ఒక కాస్మెటిక్ గైనకాలజిస్ట్ కానీ, లేకపోతే కాస్మెటాలజిస్ట్ కానీ, ప్లాస్టిక్ సర్జన్ గానీ, దే విల్ టేక్ ఎ కాల్ ఆన్ ఇట్. ఓకే. సే బాగా లూజ్ ఉంది, వేర్ షీల్ రిక్వైర్ కంపల్సరీ కరెక్షన్ అన్నప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా చేయాల్సిన అవసరం అవుతుంది. వెజైనోప్లాస్టీ అని అంటాం యూజువల్‌గా. ఓకే. దాన్ని టైట్నింగ్ గానీ, టైట్నింగ్ కన్నా మెయిన్‌గా ఇక్కడ వీ హ్యావ్ టు రిస్టోర్ ఇట్స్ ఫంక్షన్. వెజైనా నాట్ ఓన్లీ మనకి సెక్షువల్ గ్రాటిఫికేషన్‌కే హ్మ్. కాకుండా, హ్మ్. ఇట్ హెల్ప్స్ ఇన్ సపోర్టింగ్ అవర్ ఇన్నర్ ఆర్గన్స్. దాని ఓకే. పైన మనకి యుటరస్ ఉంది. దాని పక్కనే మనకు యూరినరీ బ్లాడర్ ఉంది. ఎనకాలే మోషన్ ప్యాసేజ్ ఉంది. ఈ అన్నిటి గూడా మనకి ఒక సపోర్ట్ సపోర్ట్ లాగా సిస్టమ్. ఇట్ విల్ బి దేర్. ఇఫ్ థాట్ ఈస్ లూజ్ అండ్ లాక్స్ అన్నీ బయటకొస్తాయి. సో, ఓహ్! ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ కాస్మెటికల్ పర్పస్, నాట్ ఫర్ పాయింట్ ఆఫ్ ప్లెజర్ పాయింట్ కూడా. ఇట్ ఈస్ ఈవెన్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పెల్విక్ ఫ్లోర్. సో, అందుకే నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి, మెనోపాజ్ దగ్గర వచ్చే వాళ్ళకి, లేకపోతే హెవీ లిఫ్టింగ్ వెయిట్ ఓళ్ళకి, లేదా ఆల్రెడీ ఎవరైనా కంప్లెయింట్ చేశారు నాకు అక్కడ లూజ్ ఉంది, టైట్ ఉన్నప్పుడు ఆళ్ళకి మేము కౌన్సెలింగ్ చేస్తాం అనమాట. ఎట్లా ఎక్సర్సైజెస్ చేయాలి, ఎట్లా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలంటివి చెప్తాం అనమాట. అయితే ఇంకొకటేంటంటే సెక్షువల్‌గా ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న అమ్మాయిల్లో కూడా ఈ వెజైనోప్లాస్టీ అనేది ఎక్కువగా చూస్తున్నారు అని అంటారు. ఒకవేళ ఓకే. వెజైనోప్లాస్టీ చేయించుకున్నారు. సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. ఆఫ్టర్ దట్ కూడా వాళ్ళు సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. మళ్ళీ ఈ ఎలాస్టిసిటీ అనేది పెరిగి వాళ్ళలో మళ్ళీ ఆర్గాన్ లూజ్ అవ్వటం కానీ, ఆ వెజైనా లూజనింగ్ అని అవ్వటం కానీ మనం చూడమా? ఏ సర్జరీ అయినా, నో మ్యాటర్ వెజైనోప్లాస్టీ అవని, ఏ సర్జరీ అయినా ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్. యెస్. సో, కాస్మెటిక్ గైనకాలజీ కూడా ఇన్‌ఫాక్ట్ ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్ 100% గ్యారంటీ అనేది ఎవరు ఇయ్యరు. హ్మ్. సో, సపోజ్ ఎ వుమెన్ గాట్ ఎ వెజైనోప్లాస్టీ ఇన్ హర్ ఎర్లీ ఏజ్, లేటర్ ఏజ్‌లో తన కొల్లాజెన్ మళ్ళీ డీజనరేట్ అవ్వచ్చు. మళ్ళీ ఇట్ కెన్ గెట్ ఎ లిటిల్ రిలాక్స్ అండ్ లాక్స్. సో, దిస్ ఈస్ జస్ట్ ఎ ప్రొసీజర్ విచ్ ఈస్ టెంపరరీ అని అయితే చెప్పగలుగుతాము. హ్మ్. బట్ మెయింటెనెన్స్ అనేది అవసరము. యాజ్ పర్ ద గైనకాలజిస్ట్ ఫాలో అప్స్ కానీ అదంతా ఎట్లా మెయింటైన్ చేయాలనేది ప్రాబబ్లీ దే విల్ గైడ్ యూ. సో, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇట్, లేదు ఇంకా ఎక్కువ సిట్టింగ్స్ కావాలంటే దే మైట్ డూ కపుల్ ఆఫ్ సిట్టింగ్స్ ఆల్సో లైక్ లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ అబ్లేషన్ టెక్నిక్స్ ఇయన్నీ వచ్చేసి సిట్టింగ్ వైస్ ఉంటాయి. హ్మ్. 4 సిట్టింగ్స్, 5 సిట్టింగ్స్ అన్నట్టు. సో, depending on the patient's comfort level, how much she wants, what she wants, it will be discussed thoroughly before the procedure. And మళ్ళీ ఫాలోఅప్ ఎప్పుడు రావాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఆల్సో విల్ బి సెట్ టు ద పేషెంట్. ఓకే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్టివ్ మ్యాటర్ ఫర్ ద పేషెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సౌజన్య థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి. ఓకే.